మాట్లాడేందుకు కేఎస్ఎన్ రాజు గారు ఎమ్మెల్యే వారు టెలిఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రాజు గారు. నమస్తే సార్. రాజు గారు, ఇప్పుడు రాపాక వరప్రసాద్ గారు చేసిన కామెంట్స్ చాలా సంచలనంగా మారుతున్నాయి. మొదటి ఆఫర్ నాకే వచ్చింది, అది కూడా కేఎస్ఎన్ రాజు గారి ద్వారానే వచ్చింది. సో ఆయన సర్ది చెప్పేశారు, ఆయన అలాంటి వారు కాదని చెప్పారని చెప్తే ఏంటండి అసలు ఏం జరిగింది? ఎవరు మిమ్మల్ని సంప్రదించారు? ఎంత ఆఫర్ చేశారు? ఏంటి? యాక్చువల్ గా ఆఫర్ అన్నది అమౌంట్ అన్నది ఏం జరగలేదండి. యాక్చువల్ గా ఎమ్మెల్యే గారి కన్నా ముందు ఎమ్మెల్యే గారికి సన్నిహితంగా ఉంటానన్న ఉద్దేశంతో ముందు నన్ను సంప్రదించారు. ఓకే. సంప్రదించినప్పుడు ఎమ్మెల్యే గారిది ఏమైనా అవకాశం ఉంటుందా, మీరు ఏదైనా అవకాశం ఉంటుందా అని నన్ను అడగడం జరిగిందండి. ఓకే. దాని మీద మేము జగన్మోహన్ రెడ్డి గారికి కట్టుబడి ఉన్నాం, మేము ఈ పార్టీకి రాయల్ గా ఉన్నాం, ఆయన గారిని మన దగ్గర అటువంటిది అవకాశం లేదని నేను చెప్పడం జరిగిందండి. చెప్పాను కానీ ఈ విషయం నేను ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టలేదండి. ఓకే. ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టకపోతే తర్వాత 2-3 డేస్ తర్వాత ఎమ్మెల్యే గారు నేను దీంట్లో వెహికల్లో జర్నీ చేస్తుండగా ఎమ్మెల్యే గారు నా దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ రకంగా నన్ను అడిగారని. అప్పుడు నేను ఆల్రెడీ ఇంతకు ముందు నా దగ్గరికి ఈ విషయం రావడం జరిగింది. దాని మీద మీరు మా ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి కాదు, అటువంటి దానికి అవకాశం లేదని నేను చెప్పాను, కానీ మీ దృష్టిలో పెట్టలేదు నేనని ఆయనకు చెప్పడం జరిగిందండి. ఇదే జరిగిందండి. ఓకే, రైట్. అంటే ఇది అధిష్టానం పెద్దలకి తెలియజేసే ప్రయత్నం జరగలేదండి ఈ ఆఫర్ గురించి? అధిష్టానం పెద్దలుగా అంటే యాక్చువల్ గా మనం దాంట్లో ఇక్కడికే ఖండించి దాన్ని చెప్పడం జరిగింది కదా సార్. దీని మీద ఇంకా మనం అధిష్టానం చెప్పాలన్న ఆలోచన లేదు. అంటే రాజుగారు, ఇక్కడ సిచ్యువేషన్స్ అండి, అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల అసంతృప్తిగా ఉన్నారు. సో అధిష్టానానికి కూడా ఆ విషయం తెలుసు, వాళ్ళు ఎటువైపు ఓటేస్తారన్న డౌట్లు ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మరోపక్క టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెట్టింది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒక ఆఫర్ వస్తూ ఉన్నప్పుడు ఇది ఎటు నుంచి ఎటైనా దారి తీయచ్చు కదా. సో అది ఎందుకు అధిష్టానానికి తెలియచేయడానికి మీరు విముఖత చూపించారు? అంటే యాక్చువల్ గా అప్పుడు అసెంబ్లీస్ జరుగుతున్నాయి కదా సార్, ఎమ్మెల్యే గారు కూడా మనకు అందుబాటులో లేరు. జనరల్ గా ఇటువంటిది జరుగుతుంది మన సైడ్ నుంచి ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లోని రాయల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడి ఉన్నాం. ఎమ్మెల్యే గారు అవనివ్వండి, మేము అవనివ్వండి, 100% దేనికి ఆస్కారం లేదు కాబట్టి మేము దాన్ని లైట్ తీసుకోవడం జరిగిందండి. అవతల అడిగిన వ్యక్తికి మేము దాన్ని నో అని అటువంటి జరగదని సమాధానం చెప్పేసి దాన్ని అక్కడితో పెద్దగా నేను ఆ విషయం పెద్దగా తీసుకోలేదండి. ఎందుకంటే పెద్దగా తీసుకోకపోవటానికి అంటే ఒక రకంగా ఇది చిన్న విషయం కాదండి. ఒక పక్క చాలా టఫ్ ఫైట్ ఉంది, మరొక టీడీపీ నుంచి క్యాండిడేట్ నిలబడ్డారు. సో ఇటువంటి గతంలో తెలంగాణలో ఇష్యూస్ కూడా మనం చూసాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో దీన్ని లైట్గా తీసుకోవాల్సినంత మ్యాటర్ ఇది అంటే మా వరకు, ఎందుకంటే ఎట్లా అటువంటి అవకాశం లేదు కదా మన దగ్గర అని చెప్పి మనం వెంటనే నో అని ఆన్సర్ చెప్పేసి దాన్ని క్లోజ్ చేసాం తప్ప దీన్ని ఇంతగా మేము ఆలోచన చేయలేదండి. రైట్. అంటే అదే సందర్భంలో రాపాక గారు ఇందాక మనతో మాట్లాడుతూ చెప్పారు, దీన్ని మంత్రి వేణు గారితో కూడా నేను షేర్ చేశాను ఈ విషయం అని చెప్పారు. సో మంత్రితో షేర్ చేసినప్పుడు ఆయన కూడా అధిష్టానానికి తీసుకెళ్ళకపోవడం కొంచెం ఆశ్చర్యపరుస్తోంది. అంటే యాక్చువల్ గా అంటే దీన్ని ఎట్లా ఇక్కడ ఏదైనా మేము గానీ ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉండే వ్యక్తి అయినా. రైట్. రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కోసం మొదటి బేరం తనకే వచ్చిందంటూ కూడా కార్యకర్తలతో మీటింగ్లో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్టీవీతో మాట్లాడినప్పుడు మాట వరుసకి నేను ఆ మాట చెప్పానని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి పొన్నాడు సతీష్ గారు వైసీపీ నుంచి సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే. సతీష్ గారు, ఈరోజు రాపాక